హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పక్కన 400 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దాన్ని ఆక్షన్లో పెట్టాలనుకుంటుంది. అక్కడ ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేస్తామని చెప్తుంది. కానీ అక్కడ HCU స్టూడెంట్స్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ 400 ఎకరాలు అమ్మడానికి వీల్లేదు అని. పోలీసులు ఆ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని ఈడ్చుకెళ్లారు. ఆడపిల్లలని చూడకుండా కూడా ఈడ్చుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదంట వాళ్ళని. వాళ్ళ మాటల్లోనే మీరే వినండి. And we have reached there and we just wanted to know what is going on, but the police have forcibly taken us away and this is not a detention also. They are not telling where they are taking us. खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे और मैं तो वापस भी जाने लगी थी. मुझे उठा के, मुझे बहुत गंदी गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फोन भी छीन लिए. मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती. मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़े संख्या में इकट्ठे हुई है. ये मोबिलाइजेशन बहुत जरूरी है. इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है. అసలు ఈ ల్యాండ్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది? తెలంగాణ గవర్నమెంట్ ఈ ల్యాండ్ని ఎందుకు అమ్మాలనుకుంటుంది? అసలు ఈ ల్యాండ్ హైదరాబాద్ యూనివర్సిటీది కాదా? స్టూడెంట్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? వాళ్ళకేంటి సంబంధం? ఇదంతా యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకోవాలి కదా. గవర్నమెంట్ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు వెంకటేష్, మీరు చూస్తున్నారు విజే సింపుల్గా చెప్తా ఛానల్ని. అసలు మ్యాటర్ ఏంటంటే, అప్పుడున్న ఏపీ గవర్నమెంట్, అంటే అప్పటికి ఇంకా తెలంగాణ ఆంధ్ర ఇంకా విడిపోలేదు, ఏపీ గవర్నమెంట్ ఆ 400 ఎకరాలని IMG అనే ఒక ప్రైవేట్ కంపెనీకి కేటాయించింది. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ప్రకారంగా లాస్ట్ 10 years నుంచి ఈ ల్యాండ్ వాళ్ళ అండర్లోనే ఉంది. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదన గెలిచి గవర్నమెంట్ అండర్లో తెచ్చుకుంది. ఇదంతా నేను చెప్తున్నది కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు IMG భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా TGIIC కేటాయించి అక్కడ IT కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవా అధ్యక్ష? ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. సాటర్డే, సండే, ఉగాది, ఈద్ ఇలా లాంగ్ వీకెండ్ వచ్చింది కదా. ఇప్పుడైతే ఎవరు ప్రొటెస్ట్ చేయరేమో, ఇప్పుడైతే పెద్దగా ఎవరు పట్టించుకోరేమో అని ఇదే అడ్వాంటేజ్గా తీసుకుని బుల్డోజర్స్ని తీసుకొచ్చి ఆ ఏరియాని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ స్టూడెంట్స్ దీన్ని చూసి ఊరుకోలేదు. ఇవన్నీ ఆపమని అడ్డుకున్నారు, ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత చెప్పినా వినలేదు, పోలీసులు చెప్పినా కూడా వినలేదు. చివరికి పోలీసులు వాళ్ళని ఇలా ఈడ్చుకెళ్లారు. తర్వాత వీళ్ళని మాదాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ ల్యాండ్ నిజంగా గవర్నమెంట్ అండర్లో ఉంటే స్టూడెంట్స్కి తెలీదా ఈ విషయం? అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఇదంతా ఎందుకు పట్టించుకోవట్లేదు? అయినా ఈ ల్యాండ్ విషయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు ఇవన్నీ స్టూడెంట్స్కి ఎందుకు? స్టూడెంట్స్కి ఓన్లీ చదువుకోవడానికి కదా వచ్చింది. ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఏమో మరి గవర్నమెంట్ ఏమో ల్యాండ్ వాళ్ళదే అంటున్నారు, స్టూడెంట్స్ ఏమో దీన్ని ఇలా అమ్మడానికి వీల్లేదని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో ఈ ఇష్యూ చూద్దాం. ఇంతకీ మీరేమంటారు? గవర్నమెంట్ డెవలప్మెంట్ గురించే కదా ఆలోచిస్తుంది, జాబ్స్ గురించే కదా ఆలోచిస్తుంది అని అనుకుంటున్నారా? లేదా స్టూడెంట్స్ చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటున్నారా? కమెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.